విద్యార్థుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. విద్యతో పాటు భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, భద్రత, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వసతి గృహ విద్యార్థినీలకు విద్య, నిత్యావసర సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని విద్యార్థినీలకు డ్రెస్ మెటీరియల్స్, కార్పెట్లు, టాయిలెట్ కిట్లు, స్వెటర్లు, షూస్, నైట్ డ్రెస్లు తదితర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో విద్యార్థుల భోజన నిధులను 10% పెంచి నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హాస్టళ్లలో చిక్కీలు, కోడిగుడ్లు నిర్ణీత మెనూ ప్రకారం ఆహారం సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువుకునేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. యూనిఫామ్లు, దుప్పట్లు, తువ్వాళ్లు, షూస్, నైట్ డ్రెస్లు, ఇతర అవసరమైన వస్తువులతో పాటు అన్ని సంక్షేమ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు పేదరికాన్ని అధిగమించి సివిల్స్, ఇతర అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థినీల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించడం, వాచ్మెన్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మరి సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. హాస్టల్ కూడా నడిబొడ్డులో ఉంది కాబట్టి హాస్టల్ వాడాలి. కానీ రాత్రిపూట ఉండే ఇక్కడ వాచ్మెన్ ఉంటాడు, ఎవరు ఉంటాడు నాకైతే తెలియదు, కానీ ఎవరు పెట్టినారు ఉంటారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ సేఫ్టీ, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు హెడ్ మిస్ట్రెస్ గారు నన్ను కోరితే మన జయచంద్ర రెడ్డి గారి భార్యనే ఉండే అక్కడ వాటర్ ఫెసిలిటీ, బోర్ వేసి అన్ని సదుపాయాలు కలిగించి పాలిటెక్నిక్ వాళ్ళు ఒప్పుకోలేదు. మనకి ఇంత నుంచి ఆప్షన్ లేదు. ఇక 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రావాలంటే పిల్లలకి వేరే ఆప్షన్ లేదు. పోవాలంటే ఆ కాలేజ్ పోవాలా. కాలేజ్ చాలా దూరం ఉంది. ఇప్పుడైతే మీకు అన్ని రకాలుగా ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎంత రకాలుగా మధ్యలో వచ్చినాయి. బస్ స్టాండ్ దాటిన తర్వాత అక్కడ ఏమీ లేదు. చాలామంది ఆడపిల్లలు చదివి కూడా డ్రాప్ అవుట్ జరిగేటివి అన్నీ కూడా. ఆ రోజు తల్లిదండ్రులు కలెక్టర్ గారు చెప్పినట్టు పిల్లలందరూ డ్రాప్ అవుట్ చేస్తారు. 10వ తరగతి సరిపోతే అంతా పెద్దవారు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు ఎక్కువగా. ప్రైవేట్ కాలేజీలు అయితే నేను ఉన్నప్పుడైతే దాదాపుగా కర్నూలుకి సమానంగా ఈడ కూడా కాలేజీలు ఉండేవి. 4 డిగ్రీ కాలేజీలు, 18 ఇంటర్మీడియట్ కాలేజీలు, ఈడ మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజ్, అన్ని సదుపాయాలునే ఎడ్యుకేషన్ అప్పు చేయాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాం. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను సాకారం చేసేలా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులు, పౌష్టికాహారం, విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. హాస్టల్ జీవితం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పరస్పర సహకార భావం, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేయకుండా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ వరకు విద్యను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది పిల్లలు 10th తర్వాత డ్రాప్ అయిపోవడము, ఇంటర్ తర్వాత డ్రాప్ అయిపోవడము అలాంటివి ఉండకూడదు అని చెప్పి
మనకి గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు ఇస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి సదుపాయాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. అలాగే ఇక్కడుండే హాస్టల్ వార్డెన్స్కి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మన వసతి గృహంలో వీళ్ళకి ఏం సదుపాయాలు ఇస్తున్నాము, ఎటువంటి భోజనం పెడుతూ ఉన్నాము, స్కూల్కి వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళి తిరిగి ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పటికప్పుడు మనం సమాచారం తల్లిదండ్రులకు చేరవేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. సో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి వీళ్ళ విషయాల్ని, వీళ్ళు మన దగ్గర ఏ విధంగా మెలుగుతున్నారు, తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు, ఎలా రాణిస్తున్నారు చదువులో, ఎక్కడైనా వెనుకబడుతున్నారా ఏంటి, ఈ విషయాన్ని కూడా తల్లిదండ్రులతో మీరు చర్చించాలి. ప్రతిరోజు అప్డేట్ తల్లిదండ్రులకి ఇవ్వాలి. అప్పుడు ఆ బాండేజ్ అన్నది స్టూడెంట్కి, తల్లిదండ్రులకి, అలాగే ఇక్కడ మన వెల్ఫేర్ ఆఫీసర్స్ టీమ్కి ఆ బాండేజ్ అన్నది ఉంటే ఆ కెరీర్లో కూడా నా పైన నేను ఏం చేస్తున్నాను అన్నది నిరంతరం నా పైన వాచ్ ఉంది, నేను ఇంకా బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి, మంచి స్థాయిలో ఉండాలి అన్న స్పిరిట్ కూడా ఈ పిల్లల్లో బాగా పెరుగుతుంది. సో మీరు బాగా చదవాలి. రేపు పొద్దున్న మీకు ఈ చదువే మిమ్మల్ని అన్ని విధాలా కూడా సొసైటీలో మంచి పొజిషన్లో నిలబడుతుంది, గౌరవప్రదమైన పొజిషన్లో నిలబడుతుంది. కాబట్టి ఎటువంటి అదర్ యాక్టివిటీస్ పైన కూడా మీరు ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వడానికి లేదు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.